మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేద పుదిరాజుల కాంబినేషన్ లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుంది. అక్కడి నుండి సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుందో ముందుగా తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ విషయానికి వస్తే, జీవితంలో ఏమాత్రం లక్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న హీరో జీవితంలో అనుకోకుండా ఇద్దరు హీరోయిన్స్ ఎంటర్ అవుతారు. తర్వాత ఇలా లైఫ్ టర్న్ అయింది అనేది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ గా చెప్పుకుంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. సినిమా స్టోరీ పాయింట్ ప్రెడిక్టబుల్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పరంగా సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉందని, మొదటి అర్ధ భాగం రేసీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుందని, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుందని, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో అయినా కానీ ఓవరాల్ గా సినిమా సాటిస్ఫై గా ప్రేక్షకుల మనసుని గెలుచుకునే విధంగా ఉందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. సినిమాకు లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని బాగున్నాయని వారు చెబుతుండటం విశేషం. సినిమాలో డ్రాబ్యాక్స్ అల్లా కథ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉండటం, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ కలగడమేనని, అది తప్పితే సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఏవీ లేవని, సమ్మర్ లో మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉన్న సినిమాగా చిత్రలహరి సినిమా నిలుస్తుందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతుండటం విశేషం. గత 6 సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ను ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పర్ఫామ్ చేశాడని, దాంతో పాటే డాన్సుల్లోనూ తన మార్కును చూపెట్టి మెప్పించారని, ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగానే ఉన్నాయని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. ఇక ఫైనల్ గా సినిమాకు అక్కడ నుండి హిట్ టాక్ లభించిందని చెప్పవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కామన్ ఆడియన్స్ నుంచి సినిమాకు ఎలాంటి టాక్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న చిత్రలహరి సినిమా సుమారు 900 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండగా, బాక్సాఫీస్ దగ్గర సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కొద్దిగా వీక్ గానే జరిగినప్పటికీ మౌత్ టాక్ తో సినిమా పుంజుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోలకు సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా సినిమా వీకెండ్ లో భారీ వసూళ్లను కురిపించే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.